ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవుపల్లి డివిజన్ భవన ఋషి కాలనీ శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పద్మశాలి ప్రతినిధులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి ఏర్వ సత్యనారాయణ, మైలర్ దేవుపల్లి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కాశీగారి యాదగిరి మాట్లాడుతూ, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితకాలం కృషి చేశారన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో తెలంగాణ విమోచన చేనేత రంగంలో ఆయన పాల్గొనడం జరిగిందన్నారు. ఉస్కెమూరి నిరంజన్ పగిడిమర్రి సూర్యనారాయణ మాట్లాడుతూ, రజాకార్లకు వ్యతిరేకంగా తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కొంపల్లి జగదీష్, దొంతరాజు, మునగపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేద ప్రజలకు అనేక సేవలందించి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ జీవితాశయాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐక్యమత్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్వ సత్యనారాయణ, కాశీగారి యాదగిరి, ఉస్కెమూరి విజయకుమార్, సామల యాదగిరి, దొంతరాజు, కొంపల్లి జగదీష్, మునగపటి నరసింహ, కైరంకొండ శ్రీను, సిద్ధురాల రాజకుమార్, బండారి యాదగిరి, సిరిసల నారాయణ, కొంకటి ఆంజనేయులు, వాడిగాచర్ల మల్లేష్, యంజాల మహేష్ రాజ్, మామిడి యాదగిరి, ఏర్వ కుమారస్వామి, పగిడిమర్రి సూర్యనారాయణ, కోట శ్యామ్, ఏర్వ మహేష్, గంజి శేఖర్, అరవింద్, గుజ్జరి వెంకటేష్, బస శ్రీనివాస్, బిర్రు రాధాకృష్ణ, దశపతి రాజు, కైరం కొండా ప్రభు, గంజి రాజు, చెన్న నిరంజన్ కుకుడాల రవీందర్ పాల్గొన్నారు.